గురువుగారు శివాజ్ఞ లేనిది చేమైనా కుట్టదు అని అంటారు. మరి నేడు లోకంలో జరుగుతున్నటువంటి ఈ ఉపద్రవాలన్నీ కూడా శివుని ఆజ్ఞతోనే జరుగుతున్నాయా? ఒక వేదాంతి అలా చూస్తూ ఉన్నాడు. చూచే క్రమంలో ఒక చీమ తన వద్దకు వచ్చి ఆగింది. కాలు చాచాడు. ఆ చీమ కుట్టడం లేదు. శివుని ఆజ్ఞ కావాలా అంటూ ప్రశ్నించాడు. వ్యంగ్యంగా ఉన్నా కూడా ఈ కథలో పరమార్థం ఉంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. భగవాన్ రమణ మహర్షుల వారి జీవితంలో ఇలాంటి ఘట్టం ఒకటి ఉంది. స్నానం కోసం వారు ఆశ్రమం విడిచి దూరంగా ఉండే సరస్సు వైపు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒక చీమల పుట్ట తెలియకుండా ఆ మహానుభావుడు ఆ చీమల పుట్ట మీద కాలు పెట్టాడు. ఒక చీమ కుట్టింది. కాలు విదిలించుకున్నాడు. స్నానం చేసి తిరిగి వస్తూ మళ్ళీ ఆ చీమల పుట్ట రాగానే ప్రశాంతంగా ఆ చీమల పుట్ట మీద కాలు ఉంచి చాలాసేపు నిలుచున్నాడు. శిష్యుడు అడిగాడు. వెంట వచ్చేటటువంటి సహాయకుడు, స్వామి అది చీమల పుట్ట, నీ పాదాలన్నీ చీమలు ఆక్రమించి ఉన్నాయి. ఆ మహానుభావుడు అన్నాడు కదా, వెళుతూ ఉన్నప్పుడు విదిలించుకున్న నేను ఇప్పుడు ఎందుకు విదిలించుకోవడం లేదు అంటే, ఈ శరీరం నాది అనే భ్రమ అప్పుడు ఉన్నది. ఈ శరీరం మీద నాకు ఇంత యావ ఉన్నదా అనే ఆలోచన చేసిన నేను, శరీరం నాది కాదు నేను వేరే అనే జ్ఞానం పరిపూర్ణం చేసుకోవడం కోసమే ఇప్పుడు ఇంతసేపు ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. చీమలు 2 రకాలు కాదు, అనేక రకాలు. ఆడచీమలు 28 రోజులు బ్రతికితే మగచీమల జీవితం 3 రోజులు మాత్రమే. ఆడచీమలు ముందుకు వెళ్ళడం కోసం మగచీమలన్నీ ఆత్మత్యాగం చేస్తే నీటిలో చనిపోయిన ఆ చీమల బారు వంతెల వల్ల ఏర్పడితే ఆ వంతెల మీద మగచీమల శరీరాల మీద, చనిపోయిన ఆ శరీరాల మీద ఆడచీమ అలా ధీమాగా వెళుతుంది. చీమల నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మహానుభావుడు కొడవటిగంటి కుటుంబరావు గారు ఇలా చీమలు అన్న ప్రస్తావన చేయకుండా ప్రళయం అనే పేరుతో ఒక గొప్ప కథ కూడా వ్రాసి ఉన్నాడు. అలాంటి ఆ చీమ శివుని ఆజ్ఞ కోసం వెంటాడి మనల్ని వేధించకుండా దూరంగా ఆగిపోయింది అంటే మన శరీరంలో ఏదో ఒక విశేషమైన శక్తి ఉన్నది. ఆరా పెరిగింది. మనోబలాన్ని పెంచుకుంటే చీమలు మనల్ని ఏమీ చెయ్యవు. ఈ సామెత ఎందుకు కలిగింది అంటే, చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాస స్థానాలు అవుతాయి. పాములు సొంతంగా పుట్టలు కట్టుకోవు. చీమల ఇండ్లనే అవి ఆక్రమిస్తాయి. అలాంటి ఆ పాములను చీమలన్నీ కూడా సమైక్యంగా ఉండి అంతం చేసే సందర్భాలు ఉంటాయి. చీమ ఎంత కుట్టినా కూడా ఒకటి దూరంగా ఉంటే పాము వాటిని చంపేస్తుంది, అదిమేస్తుంది. చలచీమలు అన్న పేరిట సుప్రసిద్ధమైన నాటకం తెలుగులో మన్నారు నాటకాలలో ఒకటి చాలా ప్రసిద్ధం. ఈ నేపథ్యంలో చీమలు శివునాజ్ఞ అని కాకుండా ఈ సామెతల ద్వారా సనాతన సంప్రదాయం మనకు నేర్పించిన జ్ఞానం ఏమిటి అంటే, లౌకికమైన విషయాలు పట్టించుకోకుండా పారమార్థిక ఆలోచనలతో నీ ధర్మం నీవు చేస్తూ వెళ్ళు. నీ పనిని నీవు లక్ష్యంగా పెట్టుకో. ఎవరో ఏదో అంటారు, ఏ చీమనో వచ్చి కురుస్తుంది అని కాకుండా నీ పని నీవు చెయ్యి అని చెప్పడం ప్రధానం. రాజుగారి 7 కుమారులు అడవికి వెళ్ళి ఒక చేపను తెస్తే అన్న కథలో చీమ కుట్టింది అందుకే ఏడ్చాను అన్నాడు ఆ పిల్లవాడు. చీమ కుట్టడానికి రాజుగారి కుమారులకు, చేపలకు, ఆవుకు, గడ్డికి, ముసలావిడికి లంకె పెట్టి 7 జన్మల జీవితాన్ని వేదాంత రూపంగా మనం ఏం చేయాలో చెప్పిన భారతీయ విజ్ఞానం తెలుగువారి ఆలోచన చీమ దగ్గర ఆగింది. చీమ ఎందుకు కుట్టావు తల్లి అంటూ ప్రశ్నించడంతో ఆ వేదాంతి కథ ముందుకు సాగుతుంది. ఇది సమాధానం. ఆజ్ఞ కోసం చీమ ఆగలేదు, ఆచరణ ఎలా ఉంటుందా అంటూ అన్వేషించింది.